హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఊరి పేరేంటంటే పెనుగంచిప్రోలు. ఈ ఊరి పేరు వినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండుంటారు. మన ఆంధ్రాలో అండ్ తెలంగాణలో అయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ పీపుల్ అయితే చాలా ఎక్కువగా వింటారు పెనుగంచిప్రోలు. ఇది చాలా ఫేమస్ అండ్ చాలా పవర్‌ఫుల్ కూడా. ఈ ఊర్లో ఎవరంటే లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వారు ఉంటారనమాట. వీరికొక ఆలయం ఉంది. చాలా ఫేమస్ అది. ఆ టెంపుల్ మీకిప్పుడు చూయిస్తాను. దానికంటే ముందు తిరుపతమ్మ అమ్మవారి చరిత్రను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఈ టెంపుల్ చూద్దురు గాని. ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండుంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అమ్మవారి చరిత్ర లోపలికి వెళితే, ఒక ఊరిలో శివరామయ్య, రంగమాంబ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సో, సంతానం గురించి అని చెప్పేసి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటారనమాట. సో, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కృపతోటి వారికొక అమ్మాయి జన్మిస్తుంది. ఆవిడే మన తిరుపతమ్మ తల్లనమాట. అప్పటి వరకు నార్మల్‌గా ఉండే ఆ గ్రామంలో ఎప్పుడైతే మన తిరుపతమ్మ తల్లి జన్మించిందో, అప్పటి నుంచి ఆ గ్రామం అభివృద్ధి చెందడం స్టార్ట్ అయిందనమాట. అంటే పశు సంపద గాని, వృక్ష సంపద గాని పెరిగిపోయింది. చాలా బావుండేది. అలానే కృష్ణా జిల్లాలోనే ఇంకొక గ్రామంలో కృష్ణయ్య, వెంగమాంబ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. బేసికల్‌గా ఈ కృష్ణయ్య వాళ్ళ అన్నగారికి జన్మించిన అతను గోపయ్య అనమాట. కానీ ఈ గోపయ్య పేరెంట్స్ చనిపోవడం వల్ల గోపయ్య గారి బాబాయ్ గారైన కృష్ణయ్య, వెంగమాంబ గారు ఈ గోపయ్యని పెంచుతారు. వీరికి ఇంకొక సంతానం ఉంది. అతను మల్లయ్య. సో, గోపయ్య, మల్లయ్య ఇద్దరు బ్రదర్స్ అనమాట. మన తిరుపతమ్మ తల్లిని ఈ గోపయ్య గారికిచ్చి పెళ్లి చేశారు. సో, అదే టైంలో మల్లయ్యకి గూడా వివాహం చేశారు వేరే ఆవిడతోటి. అయితే ఈ తిరుపతమ్మ తల్లి ఎప్పుడైతే అత్తగారింటికి వెళ్ళిందో, ఆ ఊర్లో కూడా అభివృద్ధి చెందడం మొదలైందనమాట. సేమ్ ఇలాగే పశు సంపద పెరిగిపోయి, వృక్ష సంపద పెరిగిపోయి అందరూ తిరుపతమ్మ తల్లిని పొగడడం మొదలుపెట్టారు. ఇలా అందరూ ఆవిడని పొగుడుతుండేసరికే మల్లయ్య గారి భార్యకి ఈవిడ మీద ఈర్ష్య పెరుగుతుంది. ఈర్ష్య పెరిగిపోయి అత్తగారికి మన తిరుపతమ్మ తల్లి మీద చెడుగా చెప్పడం మొదలుపెడుతుందనమాట. అవి నమ్మేసిన ఆవిడ తిరుపతమ్మ తల్లిని హింసించడం స్టార్ట్ చేసింది. అయితే ఒకసారి ఆ గ్రామంలో కరువొస్తుంది. కరువొచ్చేసరికి అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళంతా మగవాళ్ళు వారి వారి పశు సంపదను తీసుకొని వేరే చోటికి అంటే వాటిని బ్రతికించుకోవడం కోసం అని చెప్పి కొన్నాళ్ళు వేరే చోటికి వెళ్తారు. ఆడవాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. మగవాళ్ళు మాత్రం పశు సంపదను తీసుకొని వేరే చోటికి వెళ్తారు. అలానే మన గోపయ్య గారు కూడా వారికున్న ఆవును తీసుకొని ఆయన కూడా వెళ్ళిపోతారు. అదే టైంలో మన తిరుపతమ్మ తల్లికి ఏమైందంటే కుష్టు వ్యాధి వచ్చిందనమాట. ఈ కుష్టు వ్యాధి రావడం వల్ల అత్తగారి పోరు ఇంకా ఎక్కువైపోయి అసలు ఆవిడ దగ్గర నుంచి ఎటువంటి ప్రేమ లేకపోగా ఈవిడని ఏం చేస్తదంటే పశువుల పాకలో పడేస్తది. ఇంట్లో కూడా రానివ్వదనమాట. అయితే గోవుని తీసుకొనెళ్ళిన గోపయ్య గారికి సంథింగ్ ఏదో తెలుస్తూ ఉంది. బట్ ఏదో సంథింగ్ జరుగుతుంది అని. ఆయనకి అనుమానం వచ్చి తిరిగి ఊరొచ్చేసరికి అక్కడ మన తిరుపతమ్మ తల్లి కనిపించదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ మదర్‌ని అడుగుతారనమాట. ఏది తిరుపతమ్మ తల్లి ఏది అంటే తను పుట్టింటికెళ్ళిపోయిందని చెప్పి అబద్ధం చెప్తుంది. ఆయన నమ్మడు. నమ్మకుండా ఊరంతా వెతికితే ఒక పశువుల పాకలో ఆవిడ కనిపిస్తది. అది చూసి ఆయన చాలా, చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఆవిడకి మెడిసిన్స్ కోసం అని చెప్పి అప్పట్లో ఔషధాలు అడవుల్లో తీసుకొచ్చేవాళ్ళు గదా! అలాగా అడవికి వెళ్తాడనమాట. మెడిసిన్స్ తీసుకురావడం కోసం అని చెప్పేసి. అడవికి వెళ్ళిన తర్వాత ఏమవుతదంటే అడవిలో ఒక పులి బారిన పడి ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన విషయం తిరుపతమ్మ తల్లికి తనకున్న యోగశక్తి ద్వారా అర్థమవుతుంది. తెలుస్తుంది. సో, ఈవిడ గూడా ఇంక చనిపోవడానికి నిశ్చయించుకుంటది. అప్పటికే తిరుపతమ్మ తల్లి గారి అత్తగారు అండ్ తోటికోడలు వాళ్ళ తప్పులు తెలుసుకొని బాధపడుతుంటారు. సో, ఈవిడేం జేస్తదంటే తిరుపతమ్మ తల్లి అగ్ని ప్రవేశం జేస్తది. అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్‌లో ఏమవుతుందంటే ఒక తాళిబొట్టును, కుంకుమ భరిణి ప్రత్యక్షమవుతాయి. సో, ఆ ఊరు పెద్ద ఏం చేస్తారంటే ఆ యొక్క ప్లేస్‌లో ఒక టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తారనమాట. టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అలాగా అమ్మవారు తిరుపతమ్మ తల్లి అమ్మవారు, గోపయ్య స్వామి ఆ ప్రదేశంలో వెలుస్తారనమాట. ఆ రూపంలో వెలుస్తారు. అప్పటినుంచి ఇంకా ఆ టెంపుల్‌లో పూజలు చేస్తూ ఉంటారు. అయితే గోపయ్య గారు చనిపోవడంతో ఆయన బ్రదర్ మల్లయ్య గారు గూడా చాలా బాధతోటి కొన్నాళ్ళకి ఆయన కూడా చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య అయిన చంద్రమ్మ గూడా సతీ సహగమనం చేసింది.
సో, వీరికి గూడా అక్కడ గుడుంటది. జనరల్‌గా అక్కడి ప్రజలు ఏం చేస్తారంటే, ఫస్టు ఈ మల్లయ్య చంద్రమ్మ గారి టెంపుల్‌కెళ్ళి వాళ్ళని దర్శించుకొని, ఆ తర్వాత లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి వారి టెంపుల్‌కి వెళ్ళి వీరిని దర్శించుకుంటారనమాట. అయితే అక్కడి ప్రజలు చెప్తున్నదేంటంటే, తిరుపతమ్మ తల్లి చాలా పవర్‌ఫుల్. మనం ఏది కోరుకున్నా సరే ఆవిడ వెంటనే తీరుస్తుందట. ఈ టెంపుల్‌లో ఇంకొకటేంటంటే, జంతు బలి గూడా ఉంటుంది. చాలామంది మేకలు అవి తీసుకొచ్చి అక్కడ బలి చేస్తారు. అండ్ ఇక్కడే పాలు పొంగించుకుంటారనమాట. పాలు పొంగించుకోవడం కోసం ఈ టెంపుల్‌లో సెపరేట్‌గా ఒక స్టవ్వు, గ్యాసు కూడా రెంట్‌కిస్తారు. అంటే ఒక పెద్ద హాల్ ఉంటది. అందులో చాలా ఆహ్, పొయ్యిలుంటాయన్నమాట. వాటిని రెంట్‌కి తీసుకొని అందులో కూడా పాలు పొంగించుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఆంధ్రాలో. పేరు పెనగంచిప్రోలు. ఆ టెంపుల్ లోపలికే ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయి. ఎవరైనా బస్‌కి వెళ్తే డైరెక్ట్ టెంపుల్‌లో దిగిపోవచ్చనమాట. ఈ వీడియోలో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంచారి.